డిఎస్సి 2025 ఉపాధ్యాయులు ఆత్మ గౌరవ ర్యాలీ చేపట్టారు. తమ ఎంపికపై జరుగుతున్న దుష్ప్రచారాలు విమర్శలకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు టీచర్స్ భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో డిఎస్సి 2025 ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొన్నారు. తమ ఎంపికపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలు, విమర్శలపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టపడి పరీక్షలు రాసి నిబంధనల ప్రకారమే ఎంపికయ్యామని చెబుతున్న ఉపాధ్యాయులు తమపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని అంటున్నారు. తమను విమర్శిస్తే వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించనున్నారు. డిఎస్సి 2025 ఉపాధ్యాయులు ఎంపికపై జరుగుతున్న రాజకీయ విమర్శలకు వ్యతిరేకంగా తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకే ఈ ర్యాలీ చేపట్టామని టీచర్స్ స్పష్టం చేశారు. డిఎస్సి 2025 ఉపాధ్యాయులు ఆత్మ గౌరవ ర్యాలీ చేపట్టారు. తమ ఎంపికపై జరుగుతున్న దుష్ప్రచారాలు, విమర్శలకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ఉపాధ్యాయులు భారీ ర్యాలీగా తరలి వెళ్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో డిఎస్సి 2025 ఉపాధ్యాయులు ర్యాలీలో పాల్గొంటున్నారు. తమ ఎంపికపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలు, విమర్శలపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టపడి పరీక్షలు రాసి నిబంధనల ప్రకారమే ఎంపికయ్యామని చెబుతున్న ఉపాధ్యాయులు తమపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. తమను విమర్శిస్తున్న వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించనున్నారు. డిఎస్సి 2025 ఉపాధ్యాయుల ఎంపికపై జరుగుతున్న రాజకీయ విమర్శలకు వ్యతిరేకంగా తమ ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకే ఈ ర్యాలీ చేపట్టామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ప్రెషర్ అండ్ పెయిన్, ఇంత ప్రెషర్, ఇంత పెయిన్ తీసుకుని మన ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ వీళ్ళందరూ చెప్పే ఆరోపణల్ని తప్పు అని అందరూ నిలబడ్డాను చూసారా, ఇక్కడే మన సక్సెస్ ఏంటో తెలుస్తుంది. మన అందరినీ ఇప్పుడే మనకి నిన్ననే కదా 80th ఇండిపెండెన్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్రిటిషర్స్ నుంచి మనం ఫ్రీ అయినా సరే వాళ్ళు ఇంకా డివైడ్ అండ్ రూల్ యూజ్ చేస్తున్నారు. మన అందరినీ డివైడ్ చేసి మన ఎడ్యుకేషన్ లో ఉన్న టీచర్స్ ఫ్రెటర్నిటీని డివైడ్ చేయాలని చూస్తున్నారు. కానీ వీఆర్ ఆల్ టుగెదర్, మనం అందరూ కూడా టీచర్స్. మన ఏంటి, మన కష్టం ఏంటి, మన ఆత్మగౌరవం ఏంటి? ఈ రోజు ఒక టీచర్ ని గౌరవించలేని సమాజం ఎవరిని గౌరవిస్తుంది? జై జవాన్ జై కిసాన్, జవాన్ కిసాన్ ఎలా అయితే ఒక దేశానికి అవసరమో ఒక గురువు కూడా అంతే అవసరం. సమాజ నిర్మాణానికి గురువు లేనిదే కిసాన్, ఈ జవాన్ ఏం చేయగలరు? సో జై జవాన్ జై కిసానే కాదు, జై గురువు కూడా మనం అందరం ఆలోచించాలి. ఇప్పుడు ఎవరో వచ్చి 9 నెలలు నవమాసాలు కానీ ఒక పిల్లోడు పుట్టిన తర్వాత ఇది నీ పిల్లోడా అని అడిగితే ఎవరికైనా బ్లడ్ బాయిల్ అవుతుందా లేదా? అలాంటిది కొన్ని సంవత్సరాల నుంచి మోసిన ఈ కష్టాన్ని 9 నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు మోసాం. ఆ తర్వాత ఆ బిడ్డ వచ్చి ఇప్పుడు 10 నెలలు పూర్తయింది. ఇప్పుడు నీ బిడ్డ కాదంటే ఎందుకు ఊరుకుంటాం? ఎవరు ఊరుకునేది లేదు. ఇది మా కష్టాజితం. పగలనగా రాత్రనగా కష్టపడి తెచ్చుకుంది. మా సర్టిఫికెట్స్ ఫేక్ అని చెప్పారు. ఇది కాదు, మేమందరం ఒకటిగా ఉందాం. మమ్మల్ని వేరే ఎవరూ చేయలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఎస్సి 2025 ఉపాధ్యాయులు ఆత్మ గౌరవ ర్యాలీ చేపట్టారు. తమ ఎంపికపై జరుగుతున్న దుష్ప్రచారాలు, విమర్శలకు నిరసనగా భారీ ర్యాలీగా తరలి వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్, మనం చూస్తున్నాం టీచర్స్ అందరూ కూడా ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళు నిజంగానే ఆవేదన వెలబోస్తున్నారు, క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే 2025 బీజేపీ సంబంధించి అవకతవకలు జరిగేది గత నెల రోజుల నుంచి ప్రతిపక్షాలు హోరే కూస్తున్న నేపథ్యంలో గౌరవ తమ ఉద్యోగాల గౌరవానికి కాపాడాలని కూడా ఈ రోజు ఉపాధ్యాయులు పుట్ల నిజం పట్టుబట్టారని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఈ రోజు
స్టేడియం దగ్గర నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ కు వాళ్ళు నివాళులు అర్పించారు. తమ న్యాయబద్ధంగా వచ్చిన ఉద్యోగాలు మీద బుర్ర ఎదుగుతున్నారు, దాన్ని అరికట్టాలి అనేది కూడా వాళ్ళ వాదనగా అనిపిస్తుంది. 2025 డిఎస్సికి సంబంధించి పూర్తిగా అవకతవకలు ఎక్కడా జరగలేదు అనేది కూడా ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించుకున్న ఉద్యోగస్తులు అయితే చెప్తున్న వర్షన్. అంటే ఇక్కడ పూర్తిగా భిన్న అభిప్రాయాలు అయితే వెల్లడుతున్నాయి. ఒక పక్కన నిన్నటి వరకు డిఎస్సి మీద పోరాడిన ప్రతిపక్షాలు, అదే విధంగా కొంతమంది ఉద్యోగాలు రాని డిఎస్సిలో ఉద్యోగాలు రాని వాళ్ళు కొంతమంది వచ్చినప్పటికీ ఇక్కడ ఇప్పుడు మీరే చెప్తున్న విషయం ఏంటంటే పూర్తిగా డిఎస్సి సంబంధించి ఎటువంటి వ్యక్తి అక్కడ హాజరవలేదు. కావాలనే డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అనేది కూడా ఒక వాదన తీసుకొచ్చారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఈ రోజు ఈ ర్యాలీ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు సంపాదించుకున్న ఉద్యోగస్తులందరూ చేరుతున్నారు. అక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బందర్ రోడ్ మొత్తం ఉద్యోగులతో నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎక్కడ ఉద్యోగ భద్రత అనేది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోసం మేము చాలా వరకు కష్టపడి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మేము ఉద్యోగం సంపాదిస్తే ఇది తప్పుదోవలో వచ్చింది అని చెప్పడానికి ఎటువంటి అర్హత ఉంది అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం, అదే విధంగా ఇక్కడతో ఆపము ప్రతి జిల్లాలోనూ ఈ ర్యాలీ కార్యక్రమాలు మొదలు పెడతాం. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా భీమవరంలో కూడా ఇప్పటికే ర్యాలీలు నిర్వహించాము. ఇప్పుడు అమరావతి వేదికగా విజయవాడలో కూడా భారీ ఎత్తున ఈరోజు ర్యాలీ కార్యక్రమం చేపట్టాము అనేది కూడా ఇప్పుడు డిఎస్సిలో ఉద్యోగాలు సంపాదించిన ఉద్యోగస్తులు అయితే ఇప్పుడు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు నోరు ముయ్యకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత దీన్ని ఉధృతం చేస్తాము. ప్రతి జిల్లాలోనూ మేము ర్యాలీలు నిరసనలు చెప్తాము వాళ్ళ గురించి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి తప్పులు జరగలేదు అనేది కూడా మా ఉద్యోగాలు మేము ఎగ్జామ్ రాసి మేము పాస్ అవుతూనే మాకు వచ్చాయి, ఎక్కడ అడ్డగోలుగా ఎక్కడ రాలేదు అనేది కూడా ఉద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా మనం ఇందాక కూడా మనం వాళ్ళతో మాట్లాడించాము. ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో కూడా డిఎస్సి చివరిలో తీసుకొచ్చారు, ఆ డిఎస్సిని వాళ్ళు తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో డిఎస్సిని తీసుకొచ్చారు, మాకు ఉద్యోగాలు వచ్చాయి, దాన్ని అక్కడ రాజీనామా చేసేందుకు కొంతమంది కుట్రబంధులు ఉన్నారు అనేది కూడా వాళ్ళు వాటిని అయితే వినిపిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదు అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మరో పక్కన ఇదే కాదు, రాబోయే రోజుల్లో మరో డిఎస్సి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాము అనేది కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్ గా ఉన్న డిఎస్సికి సంబంధించింది. ఒక పక్కన ప్రతిపక్షం నిన్నటి వరకు రాద్ధాంతం చేస్తే ఈ రోజు ఉద్యోగాలకు సంబంధించిన డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించిన 2020 డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మొత్తం పేరు చూడారు. ఖచ్చితంగా ఎంతో కష్టపడి రైట్, థ్యాంక్స్ ఫర్